వెల్కమ్ బ్యాక్. ప్రతి సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే సమ్మర్ ఉత్సవ మేళాకు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చుక్కలు చూపెడుతోంది. ట్రాఫిక్ సమస్య ఉందంటూ అనుమతి నిరాకరించడంతో 30 రోజులుగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. దాదాపు 200 కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి నెలకొంది. పర్యాటక ప్రాంతంగా ఎంతో గుర్తింపు సాధించిన హైదరాబాద్ మహానగరానికి మరింత వన్నె తెచ్చే విధంగా హుస్సేన్ సాగర్ తీరంలో ప్రతి ఏటా సమ్మర్ మేళా సందడిగా సాగుతుంది. లక్షలాది మంది ఈ మేళాను సందర్శిస్తారు. ప్రతి సంవత్సరం సరికొత్త థీమ్తో మేళా డిజైన్ చేస్తారు. ఈసారి వేసవిలో నగరవాసులను అలరించేందుకు కాశ్మీర్ అందాలను పరిచయం చేస్తూ మేళా ఏర్పాటు చేశారు. అయితే సమ్మర్ ఉత్సవ మేళాకు అన్ని శాఖల అనుమతులు ఇచ్చినా ట్రాఫిక్ పోలీసులు మాత్రం పర్మిషన్ నిరాకరించారు. ఇది వీఐపీ జోన్. ఇక్కడి నుంచి సీఎం రాకపోకలు సాగిస్తారు అని ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం చెప్పారు. మేళా ఏర్పాటు చేసి నెల రోజులైనా ఇంకా ప్రారంభం కాకపోవడంతో స్టాల్స్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు హెచ్ఎండిఏకు చెల్లించి జీహెచ్ఎంసీ, ఫైర్, లా అండ్ ఆర్డర్, ఆర్ఎండ్బి శాఖల నుంచి అనుమతులు ఇచ్చినా ట్రాఫిక్ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఎగ్జిబిషన్లో వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు స్టాల్స్ ఏర్పాటు చేసుకుని నానా ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారం లేక తిండి కోసం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని, గత ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదని నిర్వాహకులు తెలిపారు. 60 రోజుల కోసం అనుమతి తీసుకున్నామని, ఇప్పటికే సగం రోజు వృధాగా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమను ఆదుకోవాలని సమ్మర్ ఉత్సవ మేళా నిర్వాహకుడు మిర్జా రఫీక్ బేగ్ కోరుతున్నారు. నా పేరు మిర్జా రఫీక్ బేగ్. నేను హైదరాబాద్లోనే ఉంటాను. ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తున్నాను. ఈరోజు సమస్య ఏముందంటే మా ట్రాఫిక్ ఏదో ప్రాబ్లం వచ్చింది. అందుగురించి మా స్టాల్ హోల్డర్స్ చాలా కష్టంలో ఉన్నారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి నుంచి రిక్వెస్ట్ ఉంది, మా పర్మిషన్ ఇచ్చి మా ఎగ్జిబిషన్కి ఓపెన్ చేయాలి మేము కోరుతున్నాము. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎప్పుడు నాకు 20 ఇయర్స్లో ఎప్పుడు రాలేదు సార్. ఇప్పుడు ఆయన ట్రాఫిక్ ఏసీపీ డీసీపీ గారు చెప్పారు ఇక్కడ ఏదో మూమెంట్ ఉంది ఏముందని, కానీ మాకు ఏమో చెప్పలే, రిజెక్ట్ చేయని రాసి పంపించారు. అందుగురించి నెక్స్ట్ టైం మేము ఇక్కడికి రాము. మేము ఇప్పుడు ఈ చేసుకొని దయచేసి వెళ్ళిపోతాము. అందు గురించి మాకు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా పైసలు లేవు. ఇంత కష్టపడి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము. 70 lakhs రూపీస్ హుడకి కట్టినాము. ఫైర్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అన్ని ఛానళ్ళు కట్టాము. అంతా కష్టపడినాము. అది ఇన్నరా అంత గురించి మేము చాలా ఇబ్బందిలో ఉన్నాము. మీరు దయచేసి మాకు పర్మిషన్ ఇప్పించాలి మేము కోరుస్తున్నాము. నేను గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, యూపీ, లక్నో చికెన్స్, ఇంకా మన తెలంగాణలో వరంగల్ హ్యాండ్లూమ్, ఇంకా ఆదిలాబాద్, నిజామాబాద్ ఎక్కడెక్కడ తయారు చేసిన ఐటెంలు, ప్రొడక్ట్స్లో అది అన్ని సామాన్లు తీసుకొచ్చి అమ్ముకుంటారు. ఎవ్రీ ఇయర్ నాతోనే ఉంటారు. నేను నియర్ అబౌట్ 200 స్టాల్స్ ఉన్నారు. నాతోనే నేను తిరుగుతూనే ఉంటాను. దేశం మొత్తం ఎక్కడెక్కడ సిటీస్ ఉన్నాయి వెళ్తూనే ఉంటున్నామండి. 200. ఇక్కడ చాలామంది వస్తారు. ఇంతకుముందు పీపుల్ ప్లాజా పెడుతుండే మేము. ఈ సంవత్సరం ఇక్కడ పర్మిషన్ దొరికిందండి, ఇక్కడ పెట్టుకున్నాం సార్. అన్ని శాఖల నుంచి పర్మిషన్లు వచ్చినాయి. ట్రాఫిక్ అయినా 40% ప్లేస్ కావాలంటే 40% కూడా ఇచ్చినామండి. ఇచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడు పెట్టలే బాబు, పెట్టినాం, మేమే పెట్టాము ఎన్నిసార్లు. ఆ పర్మిషన్ కూడా కమిషనర్ ఇచ్చినాము లైసెన్స్. సరే చూస్తాను అన్నారు, పెండింగ్ చేశారండి. మేము ఏం చేయాలి, పెద్దోళ్ళు ఉన్నారు, ఏం చెప్పలేము పేరు, ఏం చేయాలి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా అందు గురించి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, మా ఎగ్జిబిషన్కి అనుమతి ఇవ్వండి అని కోరుస్తాము. మా మెసేజ్ అదే ఉంది మీడియా ద్వారా, ఇంకేమీ లేదండి. సమ్మర్ ఉత్సవ మేళాలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వంలో అనుమతి రాకపోవడంతో ఇంకా బిజినెస్ మొదలు కాలేదని వాపోయారు.
ఎగ్జిబిషన్ ప్రారంభం కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది మందికి ఉపాధి కల్పించడమే కాక ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తున్న తమలాంటి వారి పట్ల ఇలా వ్యవహరించడం ఏమిటని మండిపడుతున్నారు. మీటింగ్లలో చెప్తున్నారు సార్, చిన్న చిన్న ఎగ్జిబిషన్ వాళ్ళు అసలు మీ ఎగ్జిబిషన్ నడుస్తలో మీరు ఇళ్ళలోనే ఉన్నారు, మీరు ఏ ఉపాధి లేదు, మీకు ఉపాధి కూడా ఏం కనిపిస్తలేరు, గత ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు అని కూడా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఉపాధి కాకున్నా కానీ వీళ్ళే పెట్టుకొని వీళ్ళు చేస్తున్నప్పుడు కూడా వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం కూడా ఇబ్బంది అన్నట్టు చాలా కష్టం. ఇది जैनुद्दीन है, हम यूपी से आए, उत्तर प्रदेश से। हमारी एक ज्वेलरी की दुकान है और एक किचन की दुकान है। हम इधर 1.5 महीने से हैं और 8 बच्चे हैं, काम करने वाले लड़के काम करते जो, उनका खाना पीना और उनकी पगार तकरीबन 1.5 लाख तक तो खर्चा हो गया हमारा, कोई पगार और ये सब। बस ज़रा जल्दी चालू हो जाता, पूरा टाइम तो ख़त्म हो गया, मगर ये 15-20 दिन जो भी है मिल जाता हम लोगों को। हम यही रिक्वेस्ट करेंगे सीएम साहब से कि हमारा एग्जीबिशन चालू करा दें, हम लोग जहाँ रोजी रोटी का कुछ हो चले। यूपी से आए हैं, प्रतापगढ़ से, उत्तर प्रदेश। मेरा नाम अनु है सर। हम लोग गुजरात से सर 1.5 महीने से हम लोग यहाँ पे आए हुए हैं। हम लोग भी वेट कर रहे एग्जीबिशन कब स्टार्ट होता। सर भी हमारे को इतना कोऑपरेट कर रहे हैं। हम लोग लॉजिंग में है सर, कितना खर्चा हो गया है सर हमको पूरा। प्लीज़ सर चालू करवाइए सर। हम लोग गुजराती आइटम है सर हम लोग का पूरा। हम लोग भी सर कितने दिन वेट करना सर, हम लोग 1.5 महीने से हम लोग वेट कर रहे हैं। यहीं पे लेडीज़ तो नहीं रह सकते, इसलिए हम लोग लॉन्च पे आके रहे इस वजह से। प्लीज़ सर एक हम्बल रिक्वेस्ट है आपका, प्लीज़ चालू करवा दीजिए सर। हम लोग बहुत परेशान है सर। सर हम लोग को इतना कोऑपरेटिव कर रहे, चालू तो करना चाहिए ना सर। हम लोग प्लीज़ सर, बहुत सर हम लोग परेशान है। प्लीज़ सर आप लोग हम लोग को सर कोऑपरेट नहीं करेंगे तो कौन करेगा सर, प्लीज़। రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మేళా ప్రారంభమయ్యేలా చూడాలని నిర్వాహకులు కోరుతున్నారు.